హరీష్ కి కాల్ చేయబోతున్నాం. హరీష్ వాళ్ళ ఫ్రెండ్ నరేష్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు. సో లెట్స్ కాల్ హరీష్. చైతు ఒక ఆట అడుగు. హలో హలో, ఎవరు సార్? గుడ్ మార్నింగ్ సార్. హరీష్ గారు మాట్లాడేది. మీరెవరు? హరీష్ గారు నమస్తే సార్, నా పేరు భరత్ అండి. హలో, హలో, నా పేరు భరత్ అండి. నేను సాయి వాళ్ళ బామ్మర్దినండి. హలో, హరీష్ అయినా మాట్లాడేది? అవును హరీష్. మీరెవరు? మీరు డ్రైవింగ్ లో ఉన్నారా? కొంచెంసేపు ఒక నిమిషం పక్కన ఆపి మాట్లాడరా? బస్ లో ఉన్నారా? ఏ నెంబర్ బస్ లో ఉన్నారండి? ఏం లేదు, మా నేను భరత్ వాళ్ళ బామ్మర్దిని మాట్లాడుతున్నాను. ఏ భరత్? ఏ భరత్? అదే అల్లం భరత్. అయ్యా అవునా? ఏం లేదు, భరత్ వాళ్ళ బామ్మర్ది నేను. నా పేరు కూడా భరత్తే. ఏం లేదు, మీరు ఏ బస్ లో ఉన్నారని అడుగుదామని ఫోన్ చేశానండి. అదే నెంబర్ చెప్తే నేను వచ్చి మీ దగ్గర పార్సల్ ఉందంట కదా, పార్సల్ తీసుకుంటాను. మీ దగ్గర పకోడీ పొట్లాలు ఉన్నాయి, తీసుకొని రావాలని చెప్పాడు మా బావ. సాయంత్రం మేము పార్టీ చేసుకుంటున్నాం, మంచికి పకోడీలు మీరు తెస్తున్నారని చెప్పారు, అందుకే ఆ పకోడీ. అదే మీరు మీ బస్ నెంబర్ చెప్పండి, అక్కడికి వచ్చి నేను పకోడీ పొట్లాలు తీసుకుంటా. అదే అండి, బస్ 4 గోళ్ళు ఉన్నాయి. బస్ లో ఉన్నానండి. బస్ కి 4 ఏమున్నాయండి? 6 గోళ్ళు ఉన్నాయండి. 6 వీల్స్ ఉన్నాయండి. 6 వీల్స్ ఉన్నాయా? వీల్స్ ఉన్నాయండి. ఓకే, వై కాంట్ యూ గో అండ్ డై అండర్ దట్ వీల్ అండి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు అసలు? ఒక టైర్ పంచర్ అయింది, మీరు వచ్చి కొంచెం గాలి కొడితే తగులుతారండి. ఎందుకంటే సరదాగా అలా మాట్లాడుతున్నారు? ఏమన్నా అమ్మాయినా ఏంటి మీరు అలా సరదాగా మాట్లాడుతున్నారు నాతో? సరదాగా కాదండి, సీరియస్ గా చూస్తున్నాం. ఒక టైర్ పంచర్ అయింది, వచ్చి వేయండి అంటున్నా. నేను పంచర్ షాప్ వాళ్ళకి కనిపిస్తున్నాను, పంచలేసే వాళ్ళకి కనిపిస్తున్నాను. భరత్ వాళ్ళ బామ్మర్దిని ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అల్లం భరత్ అంటే ఏమనుకుంటున్నారు? పంచర్ ఏసీ ఉంది ప్లస్ పంచర్ షాప్ 2 ఉన్నాయి మీలో క్వాలిటీస్, అందుకు అలా చెప్తానండి. మనం పంచల గురించి కాదు, పకోడీ గురించి మాట్లాడాలి. మా బావ వెయిట్ చేస్తున్నాడు పకోడీ కోసం. సాయంత్రం అసలే మా అక్కను కూడా పుట్టింట్లోనే ఉండమని చెప్పినాం మేము. అదే చెప్తానండి, మీరు త్వరగా వస్తేనే కదండి పకోడా వచ్చేది, పంచర్ వేస్తేనే కదండి బండి కడిగేది. సార్ పకోడా కాదు సార్, పకోడీ సార్. అదే ఏదో అండి, మీరు వస్తేనే కదా. పంచర్ వేస్తే ఫస్ట్ పంచర్ వేసి గాలి కొడితే తగ్గుతుందండి బస్సు. అవునా? తప్పకుండా వద్దాం. అయితే ఏం తీసుకొని రమ్మంటారు ఇప్పుడు? పంచర్ వేయడానికి ట్యూబ్ తీసుకొని రమ్మంటారా, లేకపోతే టైర్ తీసుకొని రమ్మంటారా? మీకు ఏదో చేస్తారండి పంచర్? నా 2 చేస్తానండి, ట్యూబ్ది చేస్తాను, టైర్ది కూడా వేస్తాను. కావాలంటే మీ దానికి కూడా వేస్తాను పంచర్. అవునా? అవును, బాగా చేస్తానండి. మీకేమంటారా? మీరు చేస్తారా అండి? అదే నీకేమంటారా? నాకు చేయండి, వచ్చి నాకు బాడీ మసాజ్ చేయండి. కాళ్ళు బాగా లాగుతున్నాయి, కాళ్ళు మసాజ్ చేయండి. అడ్రస్ వచ్చేసి బేగంపేట్ మయూరి స్టూడియో, మస్త్ టైం పాస్, కేర్ ఆఫ్. హరీష్ గారు, హలో, మేము మస్త్ టైం పాస్ అనే టీవీ షో నుంచి కాల్ చేస్తున్నాం అండి, ఈటీవీ ప్లస్ నుంచి. నరేష్ కాల్ చేయమన్నారు, ఊరికే అట్లా ఆట పట్టించమంటే కాల్ చేసి ఆట పట్టించాం. హలో, పంచర్ వేసుకుంటున్నారా ఏంటి మాట్లాడట్లా? ఎగ్జాక్ట్లీ, మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు ప్రాంక్ చేయమని, అందుకే ఫోన్ చేసాం. మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ హాయ్ హాయ్. ఏమైనా చెప్తారా నరేష్ కి? ఇప్పటి వరకు అంత బాగా మాట్లాడారు, ఇప్పుడు ఏంటి మాట పడిపోయింది మీకు? నీ వాయిస్ వినగానే అవుట్ అయిపోయింది. కాజల్ గారు అంటేనే మాకు చాలా ఇష్టము. సో మీకు గాల్లో తేలినట్టుందా? బస్ లో జర్నీ చేస్తుంటే ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నట్టుందా? మాట్లాడుతున్నాను కదా చక్కగా, నేను కంటిన్యూ చేస్తుంటే వాయిస్ మంచిగా వచ్చేదేమో. ఎనీవే బాబాయ్, ఎపిసోడ్ చూడు, మస్తు ఎంజాయ్ చేస్తావు. మీ ఫ్రెండ్ హరీష్ రిక్వెస్ట్ చేస్తాడు నేను ప్రాంక్ చేయమని, అందుకే కాల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్.